నమస్తే, నా పేరు డాక్టర్ సౌమ్య, కన్సల్టెంట్ న్యూట్రిషనిస్ట్, హెగ్డే హాస్పిటల్స్, హైదరాబాద్. రక్తం పెరగడానికి, హిమోగ్లోబిన్ పెరగడానికి, స్పెషల్లీ గర్భిణీ స్త్రీలో ఎలాంటి ఫుడ్స్ ఏం తీసుకుంటే పెరుగుతుందో ఈ వీడియోలో మనం చూద్దాం. ఆకుకూరలు రోజు 1 సర్వింగ్, స్పెషల్లీ లంచ్లో కానీ డిన్నర్లో కానీ మనకి మెంతం కూర, మునగాకు, గోంగూర, చాలా వెరైటీస్ ఆఫ్ ఆకుకూరలు ఉంటుంది. రోజు ఖచ్చితంగా 1 సర్వింగ్ ఆఫ్ ఆకుకూర పప్పు ద్వారానో లేక మేతి చపాతీ లాగా చపాతీ పిండిలో కలుపుతూ ఏదైనా 1 సర్వింగ్ కంపల్సరీ ఆకుకూర వాళ్ళ డయట్లో ఉండాలి. రెండవది, అన్ని ఫ్రూట్స్, స్పెషలీ సీజనల్ ఫ్రూట్స్, జామకాయ కానీ, దానిమ్మ కానీ, ఆరెంజ్ కానీ, ఈ ఫ్రూట్స్ అన్నీ హిమోగ్లోబిన్ లెవెల్స్, ఐరన్ లెవెల్స్ పెరగడానికి హెల్ప్ఫుల్ చేస్తుంది. మూడవది, టీ, కాఫీ కంపల్సరీ అవాయిడ్ చేయాలి. హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకి, లేదంటే రక్తం పెరగాలి అనుకున్న వాళ్ళకి కాఫీ, టీ తాగడం హ్యాబిట్ ఉంటే ఆపేయాలి. ఎందుకు? టీ, కాఫీ వల్ల ఐరన్ అబ్జార్ప్షన్ అనేది పడిపోతుంది. ఫోర్త్, వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ అంటే సంత్రాలు, సిట్రస్ ఫుడ్స్ అంటాం. సిట్రస్ ఫుడ్ ఐరన్ అబ్జార్ప్షన్ని పెంచుతుంది. అందుకని మనం రోజు 1 గ్లాస్ నిమ్మరసం కంపల్సరీ తాగితే హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ అనేది తక్కువ అవుతుంది, రక్తం పెరుగుతుంది, స్పెషల్లీ గర్భిణీ స్త్రీలో. ఫిఫ్త్, ఏ టైం ఐరన్ సప్లిమెంట్, అంటే మనకి ఐరన్ తక్కువ ఉంది, హిమోగ్లోబిన్ తక్కువ ఉందని మనం ఐరన్ టాబ్లెట్స్ తీసుకుంటాం. ఏ టైం ఈ సప్లిమెంట్ వాడాలి? యూజువలీ మనం డాక్టర్స్ డిన్నర్ బెడ్ టైం తీసుకోవాలి అని చెప్తాం. ఎందుకంటే ఐరన్ టాబ్లెట్స్ వల్ల సాధారణంగా 60% వాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది. దానివల్ల అట్ బెడ్ టైం తీసుకోవాలి అని మనం చెప్తాం. కానీ ఐరన్ టాబ్లెట్తో పాటు కాల్షియం టాబ్లెట్ వేసుకుంటే ఐరన్ అబ్జార్ప్షన్ అనేది తక్కువ అయిపోతుంది. సో మనం తీసుకునేటప్పుడు, ఐరన్ టాబ్లెట్ తీసుకునేటప్పుడు దాంతోపాటు కాల్షియం మాత్రలు వాడకూడదు. యూజువలీ ఐరన్ టాబ్లెట్ వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకపోతే పొద్దున్న తీసుకోవడం చాలా మంచిది. అది కూడా 1 గ్లాస్ నిమ్మరసంతో పాటు లేక టొమాటో జ్యూస్తో పాటు తీసుకుంటే ఐరన్ అబ్జార్ప్షన్ అనేది పెరిగిపోతుంది. ఈ కాన్స్టిపేషన్ తక్కువ అవ్వాలి అంటే ఐరన్ టాబ్లెట్స్ వేసుకున్న వాళ్ళకి పీచు పదార్థాలు ఉండే ఫుడ్స్ తీసుకుంటే ఈ ప్రాబ్లం అనేది మనకి సొల్యూషన్, దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. తర్వాత నాన్ వెజిటేరియన్ సోర్సెస్, మటన్ లివర్, ఎగ్ ఇలాంటివి వెరీ రిచ్ ఇన్ హిమోగ్లోబిన్. సో ఈ ఫుడ్స్ కూడా మనం 1 సర్వింగ్ ఇంక్లూడ్ చేస్తే హిమోగ్లోబిన్ అనేది పెరుగుతుంది. నట్స్, బాదాం, ఎండు ఖర్జూరం ఇలాంటివి అబ్జార్ప్షన్ ఐరన్ని పెంచుతుంది. సో యూజువలీ గర్భిణీ స్త్రీలు ఇలాంటివి తీసుకుంటే హిమోగ్లోబిన్ అనేది పెరుగుతుంది. అండ్ స్నాక్ టైంలో యూజువలీ బెల్లంతో చేసిన చిక్కీ కానీ, నువ్వుల లడ్డు ఇలాంటివి మనము సెలెక్ట్ చేసి తింటే ఐరన్ కూడా పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి నోటికి కూడా రుచిగా ఉంటుంది. ఇలాంటి చర్యలు తీసుకుంటే హిమోగ్లోబిన్ పెరిగే ఛాన్సెస్ చాలా ఉంటుంది. థ్యాంక్ యూ.